నమస్కారం. సుఖీభవకు స్వాగతం. పవర్డ్ బై మెడికవర్ హాస్పిటల్స్ మరియు చిరంజీవి హాస్పిటల్స్. డెంగీ జ్వరం ఇప్పుడు ఎవరి నోట విన్నా ఇదే మాట. ఎవరికి ఏ జ్వరం వచ్చినా డెంగీనేమో అన్న భయం పీడిస్తోంది. డెంగీ అంటే కేవలం జ్వరం మాత్రమే కాదు, ఎముకలు విరిగిపోతున్నాయా అన్నంతగా ఒళ్ళు నొప్పులు బాధిస్తూ ఉంటాయి. మరోవైపు రక్తంలో ప్రాణాధారమైన ప్లేట్లెట్లు తగ్గిపోతూ ప్రమాదకర పరిస్థితులు ఎదురవుతూ ఉంటాయి. వర్షాలు తగ్గుముఖం పట్టిన తర్వాత నిల్వ నీరు, మురికి గుంటల్లో పురుడు పోసుకునే ఈడిస్ ఈజిప్ట్ దోమలు తమ కాట్ల ద్వారా డెంగీ జ్వరాన్ని ఒకరి నుంచి మరొకరికి వ్యాప్తి చేస్తూ ఉంటాయి. తీవ్రమైన జ్వరం, ఒళ్ళు నొప్పులు, తలనొప్పితో మనిషిని మృత్యుముఖానికి తీసుకెళ్లే డెంగీ జ్వరానికి ఎలాంటి చికిత్స తీసుకోవాలో, బయట నుంచి ప్లేట్లెట్లను ఎప్పుడు ఎక్కించుకోవాలో, డెంగీ నివారణకు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. దోమలు చూడ్డానికి అల్పజీవులే కావచ్చు, కానీ అవి మోసుకొచ్చే జబ్బుల సంఖ్య మాత్రం అనంతం. మలేరియా, బోదకాలు లాంటి చిరకాల చికాకులకు తోడు కొత్తగా గన్య, డెంగీ లాంటి జ్వరాలను ఇవి తెచ్చిపెడుతున్నాయి. ప్రస్తుతం మన తెలుగు రాష్ట్రాల్లో డెంగీ జ్వరాలు విపరీతంగా ప్రబలుతున్నాయి. ఈ జ్వరాన్ని మోసుకొచ్చే ఈడిస్ ఈజిప్టి దోమ చాలా ప్రత్యేకమైనది. చూడడానికి కూడా ఇది కాస్త పెద్దగా, నల్లటి చారలతో విభిన్నంగా కనబడుతుంది. అందుకే దీనిని టైగర్ దోమ అని కూడా అంటారు. ఈ దోమ మనల్ని పగలు మాత్రమే కుడుతుంది. కుట్టినప్పుడు నొప్పి తెలియదు. సాధారణంగా శరీరంలో కాళ్ళు, పాదాల వంటి కింది భాగాల్లోనే ఇవి ఎక్కువగా కొడతాయి. దోమకాటు ద్వారా డెంగీ వైరస్ మన శరీరంలోకి ప్రవేశించిన 4 నుంచి 6 రోజుల్లో లక్షణాలు ఆరంభమవుతాయి. హఠాత్తుగా తీవ్రమైన జ్వరం, తీవ్రమైన తలనొప్పి, కళ్ల వెనుక నుంచి నొప్పి, ఒళ్ళు, కీళ్ల నొప్పులు, వాంతి, వికారం, ఆకలి లేకపోవడం వంటి లక్షణాలు కనిపిస్తుంటాయి. సో డెంగ్యూ ఫీవర్ అంటే అదొక టైప్ ఆఫ్ వైరల్ ఫీవర్. ఒక వైరస్ వల్ల, ఈ డెంగ్యూ వైరస్ వల్ల వస్తుందన్నమాట. ఈ డెంగ్యూ వైరస్ ఒక 4 స్ట్రెయిన్స్ ఉంటాయి. డిఎన్బి టైప్ 1, టైప్ 2, టైప్ 3, టైప్ 4. సో ఈ వైరస్ ఇన్ఫెక్షన్ ఎలా వస్తుందంటే ఈ దోమల ద్వారా వస్తుంది. ఈ దోమలు ఏంటంటే ఈ డెంగ్యూ ఫీవర్ ఎవరికైతే ఉందో వాళ్ళని కుట్టిన తర్వాత వేరే నార్మల్ పర్సన్ని కనుక కుట్టినప్పుడు ఈ వైరస్ ట్రాన్స్మిట్ అవుతుంది వాళ్ళ బ్లడ్లోకి. సో ట్రాన్స్మిట్ అవ్వడం వల్ల ఈ డెంగ్యూ ఫీవర్ వస్తుంది. ఇది కామన్గా ఈడిస్ ఈజిప్టి అనే ఒక మస్కిటో వల్ల ట్రాన్స్మిట్ అవుతుంది అనమాట. సో ఇవి కామన్గా వర్షాకాలంలో మనకి ఎక్కువగా డెంగ్యూ ఫీవర్స్ పెరుగుతాయి. జనరల్లీ జూలై నుంచి మనకి అక్టోబర్ వరకు పెరుగుతాయి. ఎందుకంటే ఆ టైంలో మనకి మస్కిటో, ఈ దోమలు అవి బాగా ఎక్కువ అవుతాయి కదా. సో ఈ ఓపెన్ వాటర్ ఇవన్నీ ఉంటాం, కన్స్ట్రక్షన్ సైట్స్లో వాటర్ ఉంటాం, వర్షాల వల్ల ఈ నీరంతా స్టాగ్నేట్ అవటం వల్ల సో వీటిల్లో దోమలన్నీ బాగా పెరిగి వాటి వల్ల మనకి జనరల్గా ఈ రైనీ సీజన్స్లో ఎక్కువ అవుతుంది. అలానే ఈ దోమలు కుట్టిన తర్వాత వీళ్ళకి వైరస్ ట్రాన్స్మిట్ అయ్యాక అసలు సిమ్టమ్స్ అంటే ఈ జ్వరం కానీ ఇవన్నీ బయటపడటానికి మనకి ఒక 5 నుంచి 10 రోజులు పడుతుంది అనమాట, ఈ దోమలకి మనం ఎక్స్పోజ్ అయిన తర్వాత. అలానే ఈ డెంగ్యూ ఫీవర్ని బ్రేక్ బోన్ ఫీవర్ అని కూడా అంటాం. ఎందుకంటే సివియర్గా బాడీ పెయిన్స్ ఉంటాయి. ఎంత సివియర్గా అంటే కూర్చోలేరు అనమాట, అంత సివియర్గా. సో మనకి బాగా విపరీతంగా నడుము నొప్పి ఉండడం, బాడీ పెయిన్స్ ఉండడం, మోకాళ్ళ నొప్పులు ఉండటం, తలనొప్పి ఉండటం. సో ఇలాంటి సిమ్టమ్స్ అన్ని డెంగ్యూ ఫీవర్లో చూస్తాం. డెంగ్యూ జ్వరం బారిన పడి మరణిస్తున్నట్టుగా మనం తరచూ వార్తల్లో చూస్తూ ఉంటాం. నిజంగా డెంగ్యూ జ్వరం అంత ప్రమాదకరమైందా అనే ప్రశ్న సహజంగానే అందరి మదిలోనూ మెదులుతుంది. వాస్తవానికి డెంగ్యూ జ్వరం కూడా అన్ని రకాల వైరల్ జ్వరాల లాంటిదే. డెంగ్యూ జ్వరం సోకిన 100 మందిలో 5-6 మందికి మాత్రమే అది ప్రమాదకరంగా పరిణమించి ఆసుపత్రిలో చేరాల్సి రావడం, కొన్నిసార్లు ప్రాణాపాయ స్థితికి దారితీయడం జరుగుతుంది. డెంగ్యూ జ్వరం బారిన పడ్డప్పుడు సాధారణ జ్వరంతో పాటు ఎముకలు విరిచేలా ఒంటి నొప్పులుంటాయి. అలాగే కళ్ల వెనుక భాగంలో విపరీతమైన నొప్పి, బాగా ఎక్కువగా నీరసం ఉంటాయి. జ్వరం 2-3 రోజుల్లో తగ్గినట్టు అనిపించి మళ్లీ రావడం కూడా చూస్తుంటాం. డెంగ్యూ జ్వరాలు ప్రధానంగా ఆగస్టు నుండి డిసెంబర్ మధ్యకాలంలో కనిపిస్తాయి. విపరీతమైన ఒంటి నొప్పులతో కనిపించే ఏ జ్వరమైనా సరే డెంగ్యూ జ్వరంగానే భావించి రక్త పరీక్ష చేయించుకొని అది డెంగ్యూనా కాదా అన్న విషయాన్ని నిర్ధారించుకోవాలి.
ఇది ఒక వైరస్ వల్ల వస్తుంది కాబట్టి వీటిలో ఏంటంటే సివియర్గా బాగా హై గ్రేడ్ టెంపరేచర్స్ ఉంటాయి. అంటే బాగా సివియర్గా 103, 104 జ్వరం ఉంటుంది. నెక్స్ట్ విపరీతంగా తలనొప్పి అలా ఉండడం, వామిటింగ్స్ అవి అవ్వటం, అలానే విపరీతంగా నడునొప్పి, కూర్చోలేనంత సివియర్గా నడునొప్పి అది ఉండటం. నెక్స్ట్ ఒంటి మీద ఎక్కడైనా ర్యాషెస్ అవి రావటం, అండ్ దాంతోపాటు సివియర్గా బోన్ పెయిన్స్, మజిల్ పెయిన్స్ అవన్నీ ఎక్కువగా ఉండటం. నెక్స్ట్ విపరీతమైన నీరసం అది ఉండటం. అలానే కొన్నిసార్లు రేర్గా లైట్గా ఎక్కడైనా బ్లీడింగ్ మేనిఫెస్టేషన్స్, అంటే ముక్కులోంచి లైట్గా రక్తం అది రావటం. అలానే మనకి ఏమైనా బ్రష్ చేసుకునేటప్పుడు చిగుళ్ళలోంచి రావటం, మోషన్ ద్వారా కూడా మనకు తెలియకుండా వెళ్ళిపోవడం, అంటే మోషన్ నల్లగా అవటం. సో ఇలాంటి సిమ్టమ్స్ అన్నీ మనం డెంగ్యూ ఫీవర్లో చూస్తాం అన్నమాట. సో ఈ డెంగ్యూ ఫీవర్ని వేరే రకమైన ఫీవర్స్తో ఎలా డిఫరెన్షియేట్ చేసుకోవాలి, ఇది డెంగ్యూ ఫీవరేనా వేరే రకమైన ఫీవరా ఎలా అని తెలుసుకోవడం అంటే కొన్ని సిమ్టమ్స్ ఏంటంటే, సపోజ్ ఎగ్జాంపుల్ టైఫాయిడ్ ఫీవర్స్, వీటిల్లో అయితే జ్వరం బాగా ఎక్కువగా హై గ్రేడ్ అది ఉంటుంది డెంగ్యూ ఫీవర్లో ఉన్నట్టే. బట్ ఇంత సివియర్గా డెంగ్యూలో ఉన్నంత సివియర్గా బాడీ పెయిన్స్, ఒళ్ళు నొప్పులు అవి ఇంత సివియర్గా ఉండవు అనమాట టైఫాయిడ్ ఫీవర్స్లో. అండ్ టైఫాయిడ్లో ఏంటంటే ఎక్కువగా మోషన్స్ అవడం, ఫస్ట్ నుంచే వాంతులు అవటం, సో కడుపులో నొప్పి రావటం లైట్గా, ఇలాంటి సిమ్టమ్స్ ఎక్కువగా చూస్తాం. అలానే ఇంకా అదర్ జ్వరాలు అనమాట, అంటే ఈ మలేరియా ఫీవర్స్, వీటిల్లో మలేరియాలో కూడా ఏంటంటే కంటిన్యూస్, ఇప్పుడు డెంగ్యూ ఫీవర్లో వచ్చేటప్పటికి మనకు కంటిన్యూస్గా ఉంటుంది టెంపరేచర్ అనేది, జ్వరం అనేది తగ్గదు అనమాట, అసలు కంటిన్యూస్గా పెరుగుతూనే ఉంటుంది కానీ తగ్గదు. బట్ ఈ మలేరియా జ్వరంలో వచ్చేటప్పటికి ఏంటంటే జనరల్గా రోజులో ఒక టైంలో పెరగటం, ఎక్కువగా నైట్ టైమ్స్ అవి ఎక్కువగా రావటం, దాంతోపాటు విపరీతమైన చలి వణుకు రావటం, సో ఇలాంటివి పల్లెల్లో వైద్య సౌకర్యాలు తక్కువ కాబట్టి అక్కడ విషజ్వరాలు ఎక్కువగా ప్రబలుతూ ఉంటాయని అనుకుంటాం. కానీ డెంగీ జ్వరాలు పల్లెల్లో కంటే పట్టణాల్లోనే ఎక్కువని, ఇందుకు కొన్ని ప్రత్యేకమైన కారణాలు ఉన్నాయని చెబుతారు డాక్టర్లు. ఇక డెంగీ జ్వరాన్ని ప్రాణాంతకమని భావిస్తున్నారు మనలో చాలామంది. మరి డెంగీ జ్వరం నిజంగానే ప్రాణాంతకమా? డెంగీ జ్వరంతో తలెత్తే అనర్థాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. డెంగ్యూ వైరస్ కారణంగా, అలాగే ఈడిస్ ఈజిప్టి అనే దోమ కుట్టడం వల్ల ఈ డెంగ్యూ జ్వరం రావడం చూస్తుంటాం. డెంగ్యూలో 4-5 రకాలున్నాయి. డెంగ్యూ జ్వరం బారిన పడ్డప్పుడు 3 దశలుంటాయి. ఒకటి సాధారణ డెంగ్యూ జ్వరం, రెండవది డెంగ్యూ హెమరేజిక్ జ్వరం, మూడవది డెంగ్యూ షాక్ సిండ్రోమ్. చాలామందిలో డెంగ్యూ జ్వరం మొదటి దశలోనే తగ్గిపోతుంది. 2-3 దశల్లో డెంగ్యూ జ్వరం ప్రాణాంతకంగా మారుతుంది. రెండో దశలో డెంగ్యూ జ్వరం ఒంట్లో రక్తస్రావం అవడమన్నది ఈ దశలో కనిపిస్తుంది. ముఖ్యంగా నోటి దంతాల నుంచి రక్తం కారడం, రక్తం వాంతులు, మలంలో రక్తం పడడం లాంటి లక్షణాలు కనిపిస్తాయి. ఈ దశ దాటిపోతే డెంగ్యూ షాక్ సిండ్రోమ్లోకి వెళ్ళిపోతారు. నాడి పడిపోవడం, బీపీ పడిపోవడం, కాళ్ళు చేతులు చల్లబడడం, తీవ్రమైన దాహం, మనిషి కాస్త మానసిక స్థిమితాన్ని కోల్పోవడం లాంటి లక్షణాలు కనిపిస్తాయి. సో ఈ డెంగ్యూ ఫీవర్లో మనకి 3 ఫేజెస్ ఉంటాయి. ఇనీషియల్ది ఏంటంటే మనకి సింపుల్ డెంగ్యూ ఫీవర్ అనమాట. సో వీళ్ళల్లో కామన్గా జ్వరం బాగా ఎక్కువగా ఉండడం, 103, 104 జ్వరం ఉండటం, ర్యాష్ రావటం, తలనొప్పి రావడం, స్పెసిఫిక్గా ఆ కళ్ళ చుట్టూతా విపరీతంగా లాగినట్టుగా ఉండటం, నొప్పిగా ఉండటం, నెక్స్ట్ బ్యాక్ పెయిన్ అది బాగా ఎక్కువగా ఉండటం, మోకాళ్ళ నొప్పులు ఉండటం, సో ఇలాంటి సిమ్టమ్స్ ఉంటాయి. ఇది సింపుల్ డెంగ్యూ ఫీవర్ అనమాట. సో మోస్ట్లీ చాలా వరకు ఈ సింపుల్ డెంగ్యూ ఫీవర్ వరకు వచ్చి చాలామంది రికవర్ అయిపోతారు. బట్ సెకండ్ ఫేజ్ ఉంటుంది. కొంతమంది ఈ సింపుల్ ఫేజ్ నుంచి నెక్స్ట్ ఫేజ్ అనమాట డెంగ్యూ హెమరేజిక్ ఫీవర్ అంటాం. సో ఇది కామన్గా ఒక 4th టైప్ ఆఫ్ స్ట్రెయిన్ ఇన్ఫెక్ట్ అయినప్పుడు సో వీళ్ళలో ఎక్కువగా చూస్తాం. సో ఈ డెంగ్యూ హెమరేజిక్ ఫీవర్లో ఏమవుతుందంటే మెల్లగా ఫస్ట్ ఈ వామిటింగ్స్ ఇవన్నీ స్టార్ట్ అవుతాయి. సో వీళ్ళల్లో ఏమవుతుందంటే రక్తనాళాల నుంచి మెల్లగా ఈ ఫ్లూయిడ్ అనేది బయటికి లీక్ అయిపోతూ ఉంటుంది. సో దీనివల్ల ఏంటంటే మనకు పొట్టలో, ఊపిరితిత్తుల్లో ఈ రక్తంలో ఉండాల్సిన ఈ ఫ్లూయిడ్ అంతా మెల్లగా వీటిలో అంతటికీ లీక్ అయిపోతూ ఉంటుంది. సో వీటిల్లో ఈ ఫ్లూయిడ్ అంతా నిండిపోతూ ఉంటుంది అనమాట. దీనివల్ల ఏంటంటే వీళ్ళకి పొట్టంతా బాగా ఉబ్బరంగా అనిపించడం, నెక్స్ట్ కడుపులో నొప్పి రావటం, వామిటింగ్స్ అయిపోవడం, నెక్స్ట్ ఈ ఊపిరితిత్తుల్లో కూడా నీరు అది చేరుకోవడం వల్ల దీనివల్ల నెక్స్ట్ ఫేజ్ ఏంటంటే బాగా ఆయాసంగా అనిపించటం, ఇరిటేషన్, ఈ లంగ్స్లో ఫ్లూయిడ్ అది ఉండటం వల్ల దగ్గు అది రావటం. సో ఇలాంటి సిమ్టమ్స్ అన్నీ ఉంటాయి. నెక్స్ట్ ఏంటంటే వీళ్ళకి మెల్లగా బ్లీడింగ్ మేనిఫెస్టేషన్స్ అనమాట. అంటే మోషన్ కొద్దిమందికి నల్లగా అవ్వటం, అంటే మనకు తెలియకుండా రక్తం మోషన్లో వెళ్ళిపోయినప్పుడు ఇలా నల్లగా అవ్వచ్చు అనమాట. సో అలా అవ్వటం, ఆరెల్స్ బ్రష్ చేసుకున్నప్పుడు చిగుళ్ళలోంచి లైట్గా రక్తం అది పట్టడం,
నెక్స్ట్ థింగ్ ఏంటంటే ఒంటి మీద అంతా చిన్న చిన్నగా ర్యాషుల్లాగా రావటం. సో ఇలాంటి మేనిఫెస్టేషన్స్ అన్ని డెంగ్యూ హెమరేజిక్ ఫీవర్లో చూస్తాం. నెక్స్ట్ ఏదైనా ఇంజెక్షన్ చేసిన చోట కూడా మనకి రక్తం గడ్డగట్టకుండా బ్లీడ్ అవ్వటం. సో ఇలాంటి సిమ్టమ్స్ అన్నీ చూస్తుంటాం అనమాట డెంగ్యూ హెమరేజిక్ ఫీవర్. సో ఈ ఫేజ్లోనే మనకు ప్లేట్లెట్స్ అనేవి కూడా కొంచెం తగ్గుతాయి. అంటే జనరల్గా ప్లేట్లెట్స్ కూడా నార్మల్గా అయితే 2 లక్షలు ఆ పైన ఉండాల్సింది ప్లేట్లెట్స్ 1 lakh, 1,00,000 అండ్ దాని కిందకి వచ్చేస్తాయి అన్నమాట. సో ఇదొక క్రిటికల్ ఫేజ్. నెక్స్ట్ సో ఇలా నెక్స్ట్ ఫేజ్ ఏంటంటే షాక్. అంటే బీపీ ఇలా మనకి ఏదైతే ఈ ఫ్లూయిడ్ మెల్లగా రక్తనాళాల నుంచి థర్డ్ స్పేస్ లీక్ అంటాం అనమాట. అంటే పొట్టలోకి ఊపిరితిత్తుల్లోకి ఇలా లీక్ అయిపోతూ ఉంటుంది. సో ఇప్పుడు ఇలా లీక్ అయినప్పుడు ఏంటంటే మనం ఎంత ఫ్లూయిడ్ ఇచ్చినా కూడా బయట నుంచి మెల్లగా బయటకు వెళ్ళిపోతూ ఉంటుంది అనమాట. సో బీపీ అనేది మనకు మెయింటైన్ అవ్వదు, బీపీ బాగా పడిపోద్ది ఇలాంటి ఫేజుల్లో. సో మనకి బీపీ పైన సిస్టోలిక్ వచ్చేటప్పటికి కూడా 80 కంటే తక్కువగా ఉంటాం. సో ఇలా జరుగుతుంది అనమాట. దీన్ని ఎలా గుర్తించాలి మనం అంటే ఇంపెండింగ్ సైన్స్ ఆఫ్ షాక్ అనమాట. అంటే వీళ్ళు షాక్లోకి వెళ్ళిపోతున్నారు, మనకి సివియర్ అవుతుంది అని ఎలా గ్రహించాలంటే కంటిన్యూస్గా వామిటింగ్స్ అవటం, విపరీతంగా కడుపులో నొప్పి ఉంటాం, నెక్స్ట్ ఒళ్ళంతా బాగా చల్లబడిపోవడం, లేచి నుంచున్నా కదిలినా కూడా కళ్ళు తిరిగిపోవడం, కొన్నిసార్లు కళ్ళు తిరిగి కింద పడిపోవడం, ఇవన్నీ ఏంటంటే బీపీ డ్రాప్ అవ్వడానికి లక్షణాలు అనమాట. సో ఈ ఫేజ్ నుంచి నెక్స్ట్ కొంతమంది ఏంటంటే సివియర్గా డెంగ్యూ షాక్ అంటాం అనమాట. అది దానిలో ఏంటంటే ఇలా మనం ఎంత ఫ్లూయిడ్ ఇచ్చినా కూడా మనకి పొట్టలోకి ఊపిరితిత్తులోకి మెల్లగా లీక్ అయిపోతూ ఉంటుంది. దీన్ని డెంగ్యూ షాక్ సిండ్రోమ్ అంటాం. డెంగీ సోకినప్పుడు జ్వరం చాలా తీవ్రంగా 105 డిగ్రీల వరకు కూడా రావచ్చు. తలనొప్పి, ఒంటి నొప్పులు చాలా ఎక్కువగా ఉండొచ్చు. ఏ లక్షణాలతో జ్వరం వచ్చినా ఒకసారి వైద్యుణ్ణి సంప్రదించాలి. డెంగీ జ్వరం అవునో కాదో తెలుసుకునేందుకు డెంగీ యాంటీజెన్ పరీక్ష NS1 చేయించుకొని నిర్ధారించుకోవడం అవసరం. ఈ పరీక్షలో జ్వరం వచ్చిన మొదటి రోజే అది డెంగీనో కాదో ఖచ్చితంగా నిర్ధారణ అయిపోతుంది. సాధారణంగా డెంగీ జ్వరం 2-3 రోజుల్లో తగ్గిపోతుంది. ఈ తగ్గిపోయే దశ చాలా కీలకం. ఒంటి మీద ఎర్ర మచ్చలు రావడం, ప్లేట్లెట్లు పడిపోవడం, బీపీ తగ్గడం వంటివన్నీ ఆరంభమయ్యేది ఇప్పుడే. డెంగీలో ఇది ప్రమాదకరమైన దశ. కాబట్టి డెంగీలో జ్వరం ఉన్నప్పుడు కాదు, జ్వరం తగ్గుతున్నప్పుడే మరింత శ్రద్ధగా అప్రమత్తంగా ఉండాలి. ఈ సమయంలో వైద్యుల సలహా పాటించడం, ఆసుపత్రుల్లో ఉండాలని సూచిస్తే ఉండడం ఉత్తమం. జ్వరం తగ్గాక ఒంటి మీద మచ్చలు వస్తున్నా, తీవ్ర నిస్సత్తువగా ఉన్నా, కాళ్ళు చేతులు చల్లగా ఉంటున్నా, కడుపులో నొప్పి వస్తున్నా, వాంతులు ఎక్కువవుతున్నా, చిగుళ్ల నుంచి రక్తం వస్తున్నా, పడుకొని లేవగానే కళ్ళు తిరుగుతున్నా వెంటనే వైద్యుల దృష్టికి తీసుకెళ్ళాలి. సో డెంగ్యూ ఫీవర్లో మనకి ట్రీట్ చేయడానికి స్పెసిఫిక్గా యాంటీబయాటిక్స్ కానీ యాంటీవైరల్ టాబ్లెట్స్ కానీ రోల్ ఏమి ఉండదు. మెయిన్గా సిమ్టమాటిక్ అంటే ఫీవర్ అది ఉన్నప్పుడు పారాసెటమాల్, నెక్స్ట్ వాటర్ అది బాగా ఎక్కువగా తీసుకోవడం, లిక్విడ్స్ ఎక్కువగా కనీసం 3 to 4 లీటర్స్ తీసుకోవడం, నెక్స్ట్ ఇంపెండింగ్ సైన్స్ ఆఫ్ షాక్ అనమాట. అంటే సివియర్ అవుతుంది మనకి, అంటే బాగా కంటిన్యూస్గా వామిటింగ్స్ అవుతున్నాయి, కడుపులో నొప్పి ఉంది, నెక్స్ట్ కళ్ళు తిరగటం అలా జరుగుతుంది, కళ్ళు తిరిగి పడిపోవడం జరుగుతుంది. సో ఇలాంటివన్నీ ఏంటంటే ఇంపెండింగ్ సైన్స్ ఆఫ్ షాక్ అనమాట. సో బీపీ డ్రాప్ అవుతుంది అని మనం గ్రహించి ఇమీడియట్గా డాక్టర్ని కన్సల్ట్ చేసి ట్రీట్మెంట్ అది తీసుకోవడం. నెక్స్ట్ దానికి మనకి బీపీ డ్రాప్ అవుతుందంటే ముందుగానే ఫ్లూయిడ్స్ అవి స్టార్ట్ చేసుకొని ఫ్లూయిడ్స్ అవి కరెక్ట్గా ఇచ్చుకొని మనం రిక్వైర్డ్ అమౌంట్స్ ఆఫ్ ఫ్లూయిడ్స్ తీసుకొని ఓరల్గా తీసుకొని అలానే ఐవీ ఫ్లూయిడ్స్ అవి పెట్టుకొని కరెక్ట్గా బీపీ మెజర్ చేసుకొని, సో దీన్ని మనం ఈ ప్లాస్మా లీక్ని అయినంత వరకు మన బీపీ డ్రాప్ అవ్వకుండా చూసుకోవడం అదొకటి ప్రైమరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ ఈ పొట్టలో కూడా ఊపిరితిత్తుల్లో నీరు చేరుకొని దానివల్ల ఏమైనా ఆయాసం అది రావటం, సో ఈ కాంప్లికేషన్స్ని కూడా ప్రివెంట్ చేసుకోవడం. అలానే లివర్ ఏమన్నా మనకి డ్యామేజ్ అవుతుందా, నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే యూరిన్ రావటం ఏమైనా తగ్గుతుందా. సో ఇంకొక వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ సైన్ ఏంటంటే మనకి ఇలా బీపీ డ్రాప్ అవుతే ఫస్ట్ థింగ్ మనకి ఎఫెక్ట్ అయ్యేది కిడ్నీసే. అంటే కిడ్నీకి బ్లడ్ సప్లై తగ్గి దానివల్ల ఇమీడియట్గా మనకి యూరిన్ రావటం తగ్గిపోతుంది. సో అదొకటి మనం జాగ్రత్తగా యూరిన్ రావటం ఏమైనా తగ్గుతుందా అనేది ఒకటి చూసుకోవాలి. నెక్స్ట్ లివర్ ఏమైనా ఎఫెక్ట్ అవుతుందా, లివర్లో ఎంజైమ్స్ ఏమైనా పెరుగుతుందా, నెక్స్ట్ మనకి ఏమైనా లైట్గా ఈ బ్లీడింగ్ మేనిఫెస్టేషన్స్ అంటే ముక్కు ద్వారా కానీ నోటి ద్వారా కానీ ఎక్కడైనా బ్లీడింగ్ మేనిఫెస్టేషన్స్ ఏమైనా రక్తస్రావం అవటం కానీ ఇలాంటివి ఏమైనా జరుగుతుందా. నెక్స్ట్ ఒకవేళ ఎవరికైనా సైకిల్స్ అవి ఫిమేల్స్లో అయితే సైకిల్స్ అవి స్టార్ట్ అయితే సివియర్గా బ్లీడింగ్ ఏమైనా అవ్వటం కానీ ఇలాంటి రిస్క్ ఫ్యాక్టర్స్ ఏమైనా ఉంటే మాత్రం వెంటనే డాక్టర్ని కన్సల్ట్ చేసి
ఒకసారి వాళ్ళ ఒపీనియన్ తీసుకొని దాన్ని బట్టి అవసరమైతే అడ్మిషన్ చేయటం కానీ ఓరల్గా తీసుకోవచ్చు బాగానే ఉంది అనుకుంటే అలా డాక్టర్స్ అడ్వైస్ తీసుకొని కంటిన్యూ అవటం బెస్ట్ ఆప్షన్. డెంగీ జ్వరంతో బాధపడుతున్నప్పుడు నొప్పుల నుంచి ఉపశమనం కోసం మనలో చాలామంది పెయిన్ కిల్లర్లను, యాంటీబయోటిక్ మందుల్ని వాడుతూ ఉంటారు. నిజానికి డెంగీకి ఎలాంటి పెయిన్ కిల్లర్స్ అలాగే యాంటీబయోటిక్ మందుల్ని వాడకూడదు. ఇక డెంగీ విషయంలో అది మొదలైన దశ కంటే తగ్గిపోతున్న దశలోని చాలా ప్రమాదకరమని చెబుతారు నిపుణులు. ప్రమాదకరమైన డెంగీ జ్వరానికి ఎలాంటి చికిత్స తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. డెంగీ జ్వరం సోకినప్పుడు ప్లేట్లెట్స్ తగ్గిపోతున్నాయి అనే భయం వెన్నాడుతూ ఉంటుంది. నిజానికి డెంగీలో ప్లేట్లెట్ల కంటే కూడా రక్తనాళాల్లో నుంచి ప్లాస్మా లీక్ అవ్వడాన్ని ప్రమాదకరంగా భావించాలి. దీంతో రక్తం చిక్కబడి రక్త పరిమాణం తగ్గి బీపీ పడిపోతుంది. దీంతో అన్ని అవయవాలు దెబ్బతిని రోగి షాక్లోకి వెళ్ళడం, చివరికి మృత్యువాత పడడం జరుగుతుంటుంది. ఇలాంటప్పుడు హెమటోక్రిట్ పరీక్ష చేసి రక్తం చిక్కబడుతుందా, బీపీ తగ్గిపోతుందా అన్నది తరచూ చూస్తుండడం చాలా అవసరం. ఇక డెంగీ జ్వరంలో ప్లేట్లెట్ కణాలు తగ్గడం సహజం. అయితే ప్లేట్లెట్ల సంఖ్య 20,000 కన్నా తక్కువగా ఉండి ఒంట్లో రక్తస్రావం లక్షణాలు కనపడుతుంటే వెంటనే ప్లేట్లెట్లు ఎక్కించాలి. లేదు ఎలాంటి రక్తస్రావం లక్షణాలు లేకున్నా కూడా వీటి సంఖ్య 10,000 కంటే తక్కువకు పడిపోతుంటే ప్లేట్లెట్లు ఎక్కించాలి. కాబట్టి 1,00,000 కంటే తగ్గగానే ప్లేట్లెట్స్ తగ్గుతున్నాయి అంటూ ఆందోళనతో వైద్యులపై ఒత్తిడి పెంచాల్సిన పని లేదని గుర్తించాలి. డెంగ్యూ ఫీవర్లో ఎప్పుడైనా ప్లేట్లెట్స్ పడిపోవడం వల్ల ఎప్పుడు మనకి 90% ఆఫ్ ద పేషెంట్స్కి ప్లేట్లెట్స్ పడిపోవడం వల్ల ఎవరికి కాంప్లికేట్ అవ్వదు. ఎక్కడ బ్లీడింగ్ అవ్వటం అలాంటివి ఏం జరగవు. జనరల్గా మనకి ప్లేట్లెట్స్ తగ్గినా కూడా జనరల్గా 20,000 అండ్ 20,000 కంటే తక్కువ ఉంటే తప్పించి 20,000 పైన ఉన్నప్పుడు ప్లేట్లెట్స్ కూడా అనవసరంగా ఇవ్వాల్సిన అవసరం లేదు. ఇచ్చినా కూడా వాటి వల్ల రియాక్షన్స్ ఇలాంటి కాంప్లికేషన్స్ ఉంటాయి అన్నమాట. సో మనకి ప్లేట్లెట్స్ 20,000 కంటే పైన ఉన్నాయి, నెక్స్ట్ బ్లీడింగ్ ఎక్కడ లేదు, ఎక్కడ మనకి రక్తస్రావం అయ్యే సూచనలు ఏమీ లేవు, అలా అనుకున్నప్పుడు అనవసరంగా ప్లేట్లెట్స్ ఇవ్వాల్సిన అవసరం కూడా లేదు. బట్ మెయిన్గా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే డెంగ్యూ ఫీవర్లో చాలా వరకు మనకి ఎక్కడ ప్రమాదం జరుగుతుందంటే బ్లడ్ ప్రెషర్ డ్రాప్ అవడం వల్ల. బీపీ వన్స్ డ్రాప్ అయితే మనం కొన్నిసార్లు ఏంటంటే ఎంత ప్రయత్నించినా ఫ్లూయిడ్స్ ఇచ్చి ప్రోటీన్ ఇంజెక్షన్స్ ఇచ్చి ఏమి చేసి ఎంత ప్రయత్నించినా కూడా బీపీని రికవర్ చేయలేమన్నమాట. అలాంటప్పుడు పేషెంట్ కాంప్లికేట్ అవుతారు. సో బీపీ అనేది చాలా ఇంపార్టెంట్. సో అందరూ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఇలా డెంగ్యూ ఫీవర్ వచ్చినప్పుడు మాత్రం ఫ్లూయిడ్స్ కానీ వాటర్ కానీ మజ్జిగ కానీ ఇవన్నీ ఎక్కువగా తీసుకోవడం, తగినంత రిక్వైర్డ్ అమౌంట్స్ ఆఫ్ వాటర్ ఇవ్వకపోయాం అనుకోండి ఇంకా రిఫ్రాక్టరీ షాక్ అనమాట. సో అది బాగా సివియర్ స్టేజ్ డెంగ్యూలో. సో ఈ డెంగ్యూ ఫీవర్ అనేది సివియర్గా రాకుండా ప్రివెంట్ చేసుకోవడానికి జనరల్గా ఫస్ట్ టైం వచ్చిన వాళ్ళకంటే సెకండ్ టైం కనుక ఒకసారి డెంగ్యూ వచ్చి తగ్గిన వాళ్ళకి మళ్ళీ సెకండ్ టైం కనుక ఇన్ఫెక్ట్ అయితే వాళ్ళకి బాగా సివియర్గా ప్రెజెంటేషన్ ఉంటుంది ఈ డెంగ్యూ ఫీవర్స్లో. సో దీన్ని ఎలా ప్రివెంట్ చేసుకోగలము అంటే మనం ఈ దోమల నుంచి మనల్ని మనం ప్రొటెక్ట్ చేసుకోవడం, ఈ దోమలకి ఎక్స్పోజర్ తగ్గించుకోవడం, మస్కిటో నెట్స్ అవి యూజ్ చేయడం, మస్కిటో రిపెల్లెంట్స్ అవి యూజ్ చేయడం. నెక్స్ట్ ఇవి కామన్గా మార్నింగ్ టైమే ఎక్కువగా కుడతాయి. సో మన స్కిన్ అది ఎక్స్పోజ్ అవ్వకుండా చూసుకోవడం, ఫుల్గా హ్యాండ్స్ అండ్ లెగ్స్ కవర్ అయ్యేటట్టుగా డ్రెస్సెస్ అవి వేసుకోవడం. సో ఇలాంటి ఎక్స్పోజర్ అన్నీ మన మస్కిటోస్కి ఎక్స్పోజర్ అవన్నీ తగ్గించుకుంటే ఇది మెయిన్గా ప్రివెన్షన్. నెక్స్ట్ మన ఇంట్లో ఎక్కడ ఓపెన్గా వాటర్ ప్లేసెస్ కానీ అవి ఉండకుండా చూసుకోవడం. సో అలా ఓపెన్గా వాటర్ స్టాగ్నేట్ అయ్యి ఎక్కడైనా నీళ్ళు నిలిచిపోయి ఉంటే కనుక వాటిల్లో కూడా ఫాస్ట్గా మనకు దోమలని బాగా ఎక్కువగా పెరగడానికి ఛాన్సెస్ ఉంటాయి. సో ఇలాంటి చిన్న ప్రికాషన్స్ అవి తీసుకోవాలి మనం ఎక్స్పోజ్ అవ్వకుండా. నెక్స్ట్ థింగ్ ఏంటంటే వ్యాక్సినేషన్స్ ఒకటి ఇంకా ట్రయల్లో ఉన్నాయి. కొన్ని టైప్స్ ఆఫ్ వ్యాక్సిన్స్, ఒక 2 టైప్స్ ఆఫ్ వ్యాక్సిన్స్ వచ్చాయి కానీ డెంగ్యూ ఫీవర్కి. బట్ వాటితో వచ్చిన రిస్క్ ఏంటంటే జనరల్గా అస్సలు డెంగ్యూ ఫీవర్ రాని పిల్లలకి ఈ వ్యాక్సిన్స్ చేసినప్పుడు కొన్ని స్ట్రెయిన్స్ ఆఫ్ వ్యాక్సిన్స్కి మళ్ళీ వీళ్ళకి సివియర్గా డెంగ్యూ ఫీవర్ లాగా మేనిఫెస్ట్ అవుతుందన్నమాట. సో అందుకని ఇంకా వ్యాక్సినేషన్స్ ఎక్కడ అప్రూవ్ అవ్వలేదు, ఇంకా ట్రయల్ ఫేజ్లోనే ఉన్నాయి. డెంగీ జ్వరాన్ని సకాలంలో గుర్తించి రోగికి పూర్తి విశ్రాంతి కల్పిస్తూ సాధారణ చికిత్స చేస్తే ఇది తగ్గిపోతుంది. జ్వర తీవ్రత తగ్గేందుకు ఒక్క పారాసెటమాల్ తప్పించి మరే మందులు వాడొద్దు. ముఖ్యంగా ఆస్పిరిన్, ఐబిప్రోఫెన్, నిముసులైడ్, డైక్లోఫెనాక్ వంటి నొప్పులు తగ్గించే బిళ్లలు అసలే వద్దు. యాంటీబయాటిక్, యాంటీవైరల్ మందులతో ఎలాంటి ఉపయోగము ఉండదు.
డెంగీ జ్వరంలో ఒక రకమైన డెంగీ హ్యామెరేజిక్ జ్వరంలోనే ప్రమాదకర సమస్యలు మొదలవుతాయి. మొదటి 2-3 రోజుల్లో సాధారణ డెంగీకి ఈ ప్రమాదకరమైన రకానికి తేడా కనిపెట్టడం కష్టం. కాబట్టి ఈ సీజన్లో జ్వరం వస్తే వైద్యులకి చూపించుకొని వారి సలహా ప్రకారం రక్త పరీక్షలు చేయించుకొని రోగి పరిస్థితిని ప్రతిరోజు వైద్యులకు తెలుపుతూ ఉండాలి. ఇక డెంగీ నివారణకు పగలు దోమలు కుట్టకుండా చూసుకోవాలి. పరిసరాలలో దోమల సంతతి వృద్ధి చెందకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. చికిత్స కన్నా నివారణే మేలన్న ప్రాథమిక సూత్రం డెంగీ విషయంలో 100% పాళ్లు వర్తిస్తుంది. డెంగీని వ్యాప్తి చేసే దోమల్ని అరికట్టేందుకు ఇంటి చుట్టూ పరిసరాల్లో మురుగు, నిల్వనీరు లేకుండా చూసుకోవాలి. దోమలు కుట్టకుండా ఒంటి నిండుగా దుస్తుల్ని ధరించడం, మస్కిటో కాయిల్స్ వాడటం వంటి జాగ్రత్తలు తీసుకోవాలి. జ్వరం వస్తున్నప్పుడు ఎలీసా, ఐజీజీ పరీక్షలు చేయించుకుని సత్వరమే వైద్యం తీసుకోవాలి. ప్రాణాంతక డెంగీని అడ్డుకునే తారక మంత్రాలివే.